సిటీలో ఏ విధంగా ఉంది వాతావరణం అనేది కూడా తెలుసుకుందాం. వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో మరింత సమాచారాన్ని అందిస్తారు. సో రాజు, నిన్నటి వరకు అక్కడ వడగాలులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు విశాఖ వాసులు. అయితే రాత్రి నుంచి వర్షాలు కూడా కురుస్తున్నాయి కదా, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అంటే ప్రస్తుతం టైం 10 గంటల 7 నిమిషాలు అవుతుంది. ప్రతిరోజు అంటే గత 10 రోజుల నుంచి కూడా చూస్తే విశాఖపట్నమే కాదు, మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం అంతా కూడా ఉక్కపోత, అదేవిధంగా వడగాలులతో ప్రజలందరూ కూడా అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 10 గంటల 7 నిమిషాలు ఇదే టైంకి నిన్న బయట నిలబడాలన్నా, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వడగాలులు, అదేవిధంగా ఆ ఎండ 6 గంటల నుంచే తీవ్రమైనటువంటి ఎండ ఉన్నటువంటి నేపథ్యంలో ఆఫీసులకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఒక గంట ముందే ఆఫీసులు కానీ ఇతర పనులు చూసుకోవడానికి ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిన్న సాయంత్రం నుంచి వాతావరణం అనేది పూర్తిగా మారిపోయింది. విశాఖనే కాదు, ఇటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా, అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి దాదాపుగా 9 గంటల నుంచి తెల్లవారి ఇప్పటి వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. నేను ఇప్పుడున్నటువంటి ప్లేస్లో కూడా వర్షపు తుంపర్లు ముఖం మీద పడుతున్నటువంటిది చూడొచ్చు. ఉదయం నుంచి కూడా భారీగా వర్షం కురుస్తుంది. సిటీ మొత్తం ప్రస్తుతం విశాఖ సిటీలో ఉన్నాం. విశాఖ సిటీ మొత్తం అంతా కూడా ప్రస్తుతం చల్లబడిపోయినటువంటి పరిస్థితి. ప్రజలు ప్రతిరోజు గత 10 రోజుల నుంచి అనుభవిస్తున్నటువంటి ఆ ఒక్కపోతకి, ఈ వడగాలులకి వాళ్ళందరూ కూడా ఉపశమనం పొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ రాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారడం, వడగాలులు ఈదురుగాలుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాత్రంతా భారీగా ఈదురుగాలు వీచినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి దాదాపుగా 3 గంటల పాటు దశల వారీగా వర్షం కురిసింది. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మోస్తరుగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చల్లగాలి వేస్తుంది. నిన్నటి వడగాలులకి భిన్నంగా ఈరోజు చల్లని గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రజలందరూ కూడా కొంతవరకు ఉపశమనం ఉంది. ఆ ఉపశమనంలోనే హాయిని పొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి గడిచినటువంటి వారం రోజులకి వెనక్కి వెళ్దాం. వాతావరణంలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి మార్పులను కూడా చూడొచ్చు. అటు రాయలసీమ, ప్రకాశం జిల్లాలో దాదాపుగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత గత వారం రోజుల నుంచి నమోదవుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రకాశం జిల్లాలో దాదాపుగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది గత వారం రోజుల నుంచి చూస్తుంటే. అటు ఉత్తరాంధ్ర, అదేవిధంగా నార్త్ కోస్టల్కి సంబంధించినటువంటి ప్లేసెస్తో పాటుగా కొన్ని అటు రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాలతో పాటుగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా వీటన్నింటిలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. భారీగా చూస్తూ ఉంటే వడగాలులు వీస్తున్నటువంటి దెబ్బకి ప్రజలెవరూ కూడా బయటికి రానటువంటి నేపథ్యంలో అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు, ఒకవేళ వచ్చినా కూడా క్యాపులు ధరించండి, లేదా స్కార్ఫ్స్ కానీ కషీఫ్లు కానీ కట్టుకుని రావాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ వాతావరణ శాఖకు తోడు ఆరోగ్య శాఖ కూడా కొంచెం ఎక్కువగా శీతల పానీయాలను, అంటే జ్యూసెస్ కానీ లేకపోతే వాటర్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు చెప్పినటువంటి నేపథ్యం గత వారం రోజుల నుంచి ఉంది. కానీ ఒక్కసారిగా నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వాతావరణంలో అనేకమైనటువంటి మార్పులు ఉన్నాయి. గడిచిన 3 రోజుల నుంచి ఉదయం 6 గంటల నుంచి దాదాపుగా 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు అసలు ఎండకి భరించలేనటువంటి ఎండ, ఉక్కపోత, వడగాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 గంటల నుంచి వాతావరణం ఒకసారిగా మారిపోవడం, క్షణాల్లోనే చల్లబడిపోతున్నటువంటి పరిస్థితి అయితే వస్తూ ఉంది. అంటే ఈ నేపథ్యంలోనే అధికారులు 7వ తేదీ నుంచి ఖచ్చితంగా వర్షాలు పడతాయనేది ఒక సూచన అయితే ఉంది. అల్పపీడన ద్రోణి ఏర్పడడం వల్ల ఈ వర్షాలు వస్తాయని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని సూచికగానే గడిచినటువంటి 3 రోజుల నుంచి సాయంత్రం పూట వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రాత్రి నుంచి ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే కొంతవరకు ఈ వేడి నుంచి ఉపశమనం అయితే పొందారు. కానీ ఆ రైతులు పూర్తి స్థాయిలో కొంతవరకు దెబ్బతింటారని చెప్పొచ్చు. ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీటన్నింటిలోనూ మామిడి రైతులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మామిడి పంటగా ఇప్పటికే చేతికి వస్తుంటే ఈదురుగాలుల వల్ల మామిడి కాయలు కూడా రాలిపోయే పరిస్థితి అయితే ఉంది. మొక్కజొన్న, వరి ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈదురుగాలుల దెబ్బకి వాలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా తీవ్రమైనటువంటి నష్టం అయితే ఉంది. మొత్తంగా చూస్తే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల అటు వేడి నుంచి ఒక్కసారిగా ఆ చల్లదనం మారడంతో ప్రజలైతే ఉపశమనం పొందుతున్నారు, రైతులైతే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.